మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. కుటుంబంలో ఆస్తి తగాదాలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. కాగా మంచు మనోజ్ తన ఆస్తిలో పాగా వేశారంటూ కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మేజిస్ట్రేట్ హోదాలో వీరిద్దరికీ నోటీసులు జారీ చేయడంతో మోహన్ బాబు కూడా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. ఈ విషయంలో ఇప్పటికే మంచు మనోజ్ను అధికారులు విచారించారు. గతేడాది మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొదట హైదరాబాద్లోని జలపల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్లగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మంచు ఫ్యామిలీలో ముదురుతున్న వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మోహన్ బాబు గతంలోనే మనోజ్ పైన తన ఇంట్లో ఇల్లీగల్ కబ్జా చేసి ఇంట్లోకి చొరబడి ఇల్లీగల్ గా తన ఆస్తులని అనుభవిస్తా ఉన్నాడంటూ కూడా మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ పైన రంగారెడ్డి కలెక్టర్ గతంలోనే మనోజ్ కి నోటీసులు జారీ చేసి పిలిపించి తన తండ్రి వేసినటువంటి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా తను ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి ఆస్తులు మినహా మిగతా ఏదైనా ఆస్తులను ఆక్రమించాలని చూసినా, కబ్జా చేసినా, దౌర్జన్యం చేసినా ఇది చట్టపరిధిగా మీ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా మనోజ్ కి కలెక్టర్ మరోసారి గుర్తు చేయడం జరిగింది. మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ పైన ఇటు కంప్లైంటర్, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మనోజ్ ఇద్దరు కూడా ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హాజరయ్యి ఈ ఆస్తుల సంబంధించినటువంటి వ్యవహారం పైన క్లియర్ గా ఇటు కంప్లైంటర్ వర్షన్, అటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మనోజ్ వర్షన్ కూడా తెలుసుకోవడం జరిగింది. దీంట్లో తన ఆస్తి అఫీషియల్ గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది, కానీ తనను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. 75 ఏళ్ల వయసు పైన ఉన్నటువంటి నన్ను నానా అవస్థలు పెడతా ఉన్నారు, లేనిపోని ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఆస్తుల పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా మోహన్ బాబు మరోసారి ఈ రోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో మనోజ్ వర్షన్ కూడా కలెక్టర్ ఆ వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. మనోజ్ కి, అటు విష్ణుకి, లక్ష్మికి ఈ ఆస్తుల పంపకాలు జరిగాయా, పంపిణీ జరిగితే మనోజ్ వాటా ఏంటి, మిగతా కొడుకు కూతుర్ల వాటా ఏంటి అనే ఒక విషయాన్ని కూడా ఇటు మనోజ్ ని అడిగి వివరాలు తీసుకోవడము, ఇటు మోహన్ బాబుని అడిగి కూడా వివరాలు తీసుకోవడము. 75 ఏళ్ల వయసు గలటువంటి ఒక సీనియర్ వ్యక్తిని నా ఆస్తుల విషయంలో నాదే తుది నిర్ణయం ఉంటుంది తప్ప ఈ రకంగా బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో, ఇంటి మీదకి దౌర్జన్యం చేసో, లేడిపోని ఆరోపణలు చేసి కంప్లైంట్ ఇచ్చి ఈ రకంగా నేను ఈ ఆస్తులని కొడుకులకు కూతుర్లకు ఇచ్చేందుకు సిద్ధంగా లేను. తన ఆస్తులని అక్రమంగా అనుభవిస్తా ఉన్నారు, వీళ్ళందరినీ త్వరగా ఖాళీ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కూడా మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు నోటీసులు అందజేసినటువంటి వెంటనే ఇద్దరిని కూడా పిలిపించి ఇద్దరు వైపుల నుంచి కూడా వాళ్ళ వాదనలు ఏంటని కూడా తెలుసుకున్న తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మనోజ్ కి ఒక టైం గడువు ఇచ్చి ఆ టైం లోపు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఇల్లీగల్ గా ఆస్తులు పంచకపోయినా పంచినట్టు కింద మీరు ఏదైనా ఆస్తులను అనుభవిస్తే మాత్రం సీరియస్ గా దీనిపైన చర్యలు ఉంటాయి, దీనిపైన తొందరలో మీరు ఈ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది, కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఆ వివరాలు తొందరగా ఇవ్వండి అంటే కూడా జిల్లా కలెక్టర్ ఈ రోజు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే గతంలోనే మోహన్ బాబు ఆస్తులను పనిచేశారు, ఎవరి వాటాలు వారికి ఇచ్చేశారనేటటువంటి వ్యాఖ్యానాలు మనం చూస్తాం. దాదాపుగా మంచు మనోజ్ కూడా ఇదే వ్యాఖ్యానాలు చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది కదా రవితేజ. ఏంటి ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తాను ఆస్తులు పంచలేదు, అది పూర్తిగా నా ఇష్టపూర్వక వ్యవహారం, నేను ఎప్పుడైనా చేయొచ్చు అంటూ వ్యాఖ్యానించడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? చాలా ఆస్తుల విషయంలో మోహన్ బాబు తరఫున ఇతర రాష్ట్రాల నుంచి బయట వ్యక్తులు వచ్చి ఎవరెవరో దీంట్లో పాత్ర పోషించి మెయిన్ లీడ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. బయట వ్యక్తులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఇంట్లో పుట్టినటువంటి సొంత కొడుకుకి ఆ ప్రియారిటీ ఇవ్వట్లేదు. ప్రియారిటీ ఇవ్వకపోగా తనకు రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కూడా ఇప్పటికొక క్లారిటీ ఇచ్చి తన పేరు పైన ఈ ఆస్తుల పంపకాలు జరగలేదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని గతంలో నుంచి మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. దీంతో బౌన్సర్లను పెట్టి ఒకరిపై ఒకరు నెట్టుకోవడము, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, ఇంట్లో ఈ రకంగా విష్ణు వ్యవహరించాడంటూ కూడా విష్ణుపై ఒక కంప్లైంట్ రేజ్ చేయడం, మళ్ళీ తల్లి లైన్ లోకి వచ్చి తల్లి మనోజ్ కావాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉన్నాడు, అలాంటిది ఏం జరగలేదంటూ కూడా తల్లి మళ్ళీ దాన్ని ప్యాచప్ చేయడము. మోహన్ బాబు డైరెక్టర్ ఒకటి జిల్లా కలెక్టర్ కి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని మనోజ్ తన ఇంట్లో ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు తన ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, మనోజ్
ఇక్కడ నుంచి ఖాళీ చేసే విధంగా తనకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ కూడా కలెక్టర్ ని మోహన్ బాబు కోరడము, దాన్ని పరిశీలించినటువంటి వెంటనే ఇటు మనోజ్ కి నోటీసులు అందజేసి పిలిపించి రెండోసారి విచారణలో భాగంగా కూడా మనోజ్ ను కూడా పిలిచి ఈ ఆస్తులకు సంబంధించి తండ్రి ఇష్ట ప్రకారంగానే ఈ ఆస్తుల పంపకాలు ఉంటాయే తప్ప వాటా ఉందని వచ్చి దౌర్జన్యం చేస్తే మాత్రం చట్ట పరిధిలోకి వచ్చేటువంటి అంశము, ఇది ఖచ్చితంగా క్రిమినల్ చర్యల కింద పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు తొందరలో ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా ఈ ఆదేశాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఇద్దరు విచారణ ఎదుర్కొన్న తర్వాత కలెక్టర్ ఏమని వీరిద్దరికి ఈ సమాధానం ఇచ్చాడు అనే దానిపై కూడా వారు బయటకు వచ్చి మాట్లాడితే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే వ్యవహారం మీద మంచు కుటుంబంలో ఇటు మనోజ్ కావచ్చు లేదంటే మోహన్ బాబు కావచ్చు ఏమైనా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కూడా ఏమైనా ఉందా రవితేజ? వీళ్ళు అటు మోహన్ బాబు గతంలో ఆశ్రయించగా తను నమోదైనటువంటి కేసులో జర్నలిస్టులు తన పైన దాడి చేశారంటూ కూడా మోహన్ బాబు పైన ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా మోహన్ బాబు పైన నమోదవ్వడము, అతను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి ఈ కేసులో తనను అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు తెచ్చుకోవడము. ఇటు కొడుకు కూడా మనోజ్ కోర్టుని ఆశ్రయించి సివిల్ సూట్ దాఖలు చేసి తన వాటా కింద తండ్రి ఇవ్వాల్సినటువంటి ఆస్తులను ఇవ్వకుండా అది తిరిగి వేరే వ్యక్తులకు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కోర్టును అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే మోహన్ బాబు తనకున్నటువంటి ఆస్తులను అన్ని సమానంగా షేర్ చేశాను, మనోజ్ మాత్రం ఇంకా హై ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, అందరికంటే ఎక్కువ ఆస్తుల వాటాలు కావాలని, అందరికంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని, ఏదున్నా తన చేతి మీద జరగాలంటూ మాత్రం ఈ ఆలోచనతో దురుద్దేశంతో ఉన్నాడంటూ కూడా గతంలో మోహన్ బాబు ఒక ట్వీట్ పెట్టినప్పుడే మనోజ్ పై తనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే కూడా సభ్య సమాజానికి తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తుల ఫైటింగ్ కాస్త జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. ఇక్కడ సమస్య పరిష్కారం కాకుండా మాత్రం తిరిగి వీళ్ళు హైకోర్టుని కూడా ఆశ్రయించి సివిల్ సూట్ దాఖలు చేసుకొని ఫ్యామిలీ పార్టీషన్స్ వేసుకొని తమకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కూడా మనోజ్ కోర్టుకు వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.